హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన అటుకులతో చేసే ప్రసాదాలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే క్షణాల్లో ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేయొచ్చు. మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడైతే చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 కప్పుల లావటుకులు అయితే తీసుకుంటున్నాను. ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి లావటుకులతో అయితే నీట్గా ఉంటుంది. సన్నటుకులు తీసుకున్నారంటే నానబెట్టినప్పుడు మొత్తం పిండి పిండిగా తయారవుతుంది. కాబట్టి వీటికి లావటుకులే ప్రిఫర్ చేయాలి. తీసుకున్నటువంటి అటుకులను 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీటిని మొత్తం వంచేసి అలా పక్కనుంచేసుకోవాలి. ఫస్ట్ మనము అటుకులతో బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నేతిని అయితే తీసేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్యూస్ అన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని నేతిలో వేసి దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి క్యాష్యూస్ అన్నిటిని నేతితో సహా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులు అయితే కాస్త నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం చేత్తో ఇలా అదుముకుంటూ ఉంటలు లేకోకుండా అన్నిటినీ పొడి పొడిగా చేసుకోవాలి. తీసుకున్నటువంటి అటుకులను సమభాగం అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సగభాగాన్ని బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. 1 కప్పు అటుకులకు 3/4 కప్పు బెల్లాన్ని అయితే తీసేసుకోవాలి. తీసుకున్నటువంటి బెల్లంకి ఒక 3 టేబుల్ స్పూన్ల నీటిని కూడా ఇందులో వేసి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలి. బెల్లం మరి ముదురుపాకం రానవసరం లేదు. కొద్దిగా బంక సాగే వరకు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చేతితో మనం తట్టి చూసామంటే ఇలా జిగురుగా తయారవ్వాలి. బెల్లం కాస్త ఇలా తీగపాకం వచ్చిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులను కూడా ఇందులో వేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి మాత్రమే బెల్లం పొంగలి ప్రిపేర్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, అటుకులు ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత 2 లేదా 3 యాలక్ బుడ్డలు కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉండాలంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఇలా చేతితో నలిపి వేసేసుకున్నామంటే అచ్చం మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలిపి ప్లేట్ అయితే వేసేసి 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మగ్గిపోయినటువంటి బెల్లం పొంగల్ని ఒక కప్పులోకి అయితే తీసేసుకోవాలి. చూశారు కదా, అటుకులతో బెల్లం పొంగలి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో ప్రసాదంగా పాలటుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిగిలినటువంటి సగం అటుకులలో మరొక భాగం అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి అటుకులకు 1 గ్లాస్ గోరువెచ్చని పాలు అయితే వేసి కలిపేసేసుకోవాలి. 1 గ్లాస్ పాలకు 3 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు, పిస్తా పలుకులు కూడా ఇందులో వేసి బెల్లం కాస్త కరిగిపోయే వరకు ఇలా స్పూన్తో అదుముకుంటూ బాగా కలిపేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిందంటే పాలటుకులు చాలా రుచిగా ఉంటాయి. గుర్తుంచుకోండి, స్వామివారికే కాదండి, పిల్లలు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా ఈ పాలటుకులు పెట్టామంటే పిల్లలు చాలా బలంగా తయారవుతారు. గుర్తుంచుకోండి, పాలటుకులు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మరి మూడో నైవేద్యంగా అటుకులతో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే హీట్ చేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నేతిని కానీ నూనెను కానీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నటువంటి నూనెలో పోపు దినుసులను వేసి బాగా వేయించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను ఇందులో వేసి చిటపటలాడేలా బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్నటువంటి పోపు దినుసులలో కొద్దిగా అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి పోపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. తీసుకున్నటువంటి సగం కప్పు అటుకులలో 1 కప్పు పెరుగును కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. అటుకులు, పెరుగు ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్నటువంటి పోపును కూడా ఇందులో వేసుకోవాలి. వేయించుకున్నటువంటి పిస్తా పలుకులు, జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అటుకులతో దద్దోజనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఎలాంటి నైవేద్యాలు స్వామివారికి పెట్టినా కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన అప్పుడే తీసినటువంటి వెన్నపూస నైవేద్యంగా పెట్టామంటే కన్నయ్యకు చాలా ఇష్టం. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా సింపుల్గా నైవేద్యాలు అనేటివి స్వామివారికి ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం పొంగలి, దద్దోజనం, ఇంకా పాలటుకులు, ఇలా వెన్నపూస కూడా స్వామివారికి నివేదించుకోవచ్చు. క్షణాల్లో వీటినైతే మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి.